పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. స్తుతింపదగిన స్తోత్రార్హుడవు, పూజింపదగిన పూజార్హుడవు, స్తుతింపదగిన స్తోత్రార్హుడవు, పూజింపదగిన పూజార్హుడవు, స్తుతింపదగిన స్తోత్రార్హుడవు, పూజింపదగిన పూజార్హుడవు, ఘనత ప్రభావము గలవాడవు, ఘనత ప్రభావము గలవాడవు, బల సౌందర్యములు నీలోనున్నవి, బల సౌందర్యములు నీలోనున్నవి. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతి 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 శక్తిమంతుడా, స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతి 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 శక్తిమంతుడా, స్తుతింపదగిన స్తోత్రార్హుడవు, పూజింపదగిన పూజార్హుడవు, స్తుతింపదగిన స్తోత్రార్హుడవు, పూజింపదగిన పూజార్హుడవు.
క్షామకాలమున కరువు ఆవరించగా నీ జనులకు క్షేమమిచ్చినావు. క్షామకాలమున కరువు ఆవరించగా నీ జనులకు క్షేమమిచ్చినావు. నీరు లేని చోటున బండను చీల్చి, నీరు లేని చోటున బండను చీల్చి దప్పిక తీర్చావు, దారిని చూపావు. దప్పిక తీర్చావు, దారిని చూపావు. స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 శక్తిమంతుడా. స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 శక్తిమంతుడా. స్తుతింపదగిన స్తోత్రార్హుడవు, పూజింపదగిన పూజార్హుడవు. స్తుతింపదగిన స్తోత్రార్హుడవు, పూజింపదగిన పూజార్హుడవు. తోటలో నుండి తోలివేయబడెను, ఒంటరి ఆయే నీకు దూరమాయే. తోటలో నుండి తోలివేయబడెను, ఒంటరి ఆయే నీకు దూరమాయే. నీవే దిగి వచ్చి రమ్మన్నావు, నీవే దిగి వచ్చి రమ్మన్నావు. చేర్చుకున్నావు నీ తోట పనిలో, చేర్చుకున్నావు నీ తోట పనిలో. స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 శక్తిమంతుడా. స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 శక్తిమంతుడా. స్తుతింపదగిన స్తోత్రార్హుడవు, పూజింపదగిన పూజార్హుడవు. స్తుతింపదగిన స్తోత్రార్హుడవు, పూజింపదగిన పూజార్హుడవు. బలహీనపరచే పరిస్థితులెన్నో నాకెదురొచ్చి అడ్డుగా నిలచే. బలహీనపరచే పరిస్థితులెన్నో నాకెదురొచ్చి అడ్డుగా నిలచే. నా చూపులేని వైపే నిల్పితి, నా చూపులేని వైపే నిల్పితి. నీ కృపయే నాకు తోడాయేను, నీ కృపయే నాకు తోడాయేను. స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 శక్తిమంతుడా.
స్తుతి 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 స్తోత్రార్హుడా స్తుతి 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 శక్తిమంతుడా స్తుతింపదగిన స్తోత్రార్హుడవు పూజింపదగిన పూజార్హుడవు స్తుతింపదగిన స్తోత్రార్హుడవు పూజింపదగిన పూజార్హుడవు ఘనత ప్రభావము గలవాడవు ఘనత ప్రభావము గలవాడవు బల సౌందర్యములు నీలోనున్నవి బల సౌందర్యములు నీలోనున్నవి స్తుతి 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 స్తోత్రార్హుడా స్తుతి 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 శక్తిమంతుడా స్తుతి 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 స్తోత్రార్హుడా స్తుతి 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 శక్తిమంతుడా దేవుని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గణుడు అయిన మా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యం దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను అని. క్రీస్తును నేను వెంబడిస్తాను, ఆయన వైపే చూస్తాను. ఒక గురి కలిగి ముందుకు సాగినాడు కదా ప్రభా. మా జీవితంలో మిమ్మల్నే గురిగా పెట్టుకొని ముందుకు సాగిడి వారముగా చేయండి. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. నిజముగా మేము ఎలాంటి స్నేహితుని మిమ్మల్ని కలిగి ఉన్నాము ప్రభా. దేవా, మీ కృపలో బలపరచండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. మీ ప్రియులను మీరు దర్శించి మీ వాక్యం దగ్గరకు వస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడా, వినేది మేము, చెప్పేది మీరు, బోధించేది మీరు. మీరు మాట్లాడతారని మేము వినటానికి వచ్చాము ప్రభా. మీరు నోరు తెరిచి మాతో మాట్లాడండి. మమ్మలను బలపరచము. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందులారా, దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తులుల కార్యములు 10
22వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము. ఎనిమిదో వచనం నుండి చదువుకుందామండి. 8వ వచనం. అందుకు చదువా. నేను ప్రభువా, అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ప్రభుత్వ ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవుడు యవనస్తుడైన సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదివిన ఈ వాక్యము ఒక సంభాషణ. ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే దేవునికి సౌలుకు జరుగుతూ ఉంది. దమస్కు మార్గంలో సౌలు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు సౌలును దర్శించాడు. ఆయన మీదకి అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగును పంపిస్తే ఆ వెలుగును చూడలేక ఆయన క్రింద పడిపోయాడు. గుర్రం మీద నుండి స్వారీ చేస్తున్నప్పుడు క్రింద పడిపోయాడు. కళ్ళు తెరవలేనటువంటి పరిస్థితి. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఇలాగ గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే ఒక వెలుగు పంపించారు ఎవరో, అలాగే నా కళ్ళు కప్పేశాడు, ఇప్పుడు నా కళ్ళు కనపడట్లేదు, సడన్గా నేను గుడ్డివాడిని అయిపోయాను, ఏంటిది అంతా ఎవరు చేశారు, ఇది ఎవరు చేశారు నాకు తెలియకుండా అని ఆలోచించేసి స్పాంటేనియస్గా ఆయన హృదయంలో నుండి వచ్చిన ఒక మాట ఏమిటంటే, ప్రభువా నువ్వెవడవి అన్నాడు. ప్రభువా నువ్వెవడవి అంటే, నీవెవడవి అనేటటువంటి ఆ క్వశ్చన్ దేన్ని చూపిస్తుందంటే, యారగాంట్ క్వశ్చన్, చాలా అహంభావంలో నుండి వస్తుంది. అది నాకు తిరుగులేదు, నా ముందు ఎవడో నిలబడలేడు, నన్ను ఎవడో ఏం చేయలేడు అన్న పొజిషన్లో ఉన్నాడు సౌలు. అయితే ఈయన్ని ఏదో చేయగలిగిన వాళ్ళు ఎవరో లేదు అనుకున్న టైంలో సడన్గా వెలుగు కనపడటం, ఆ గుర్రం మీద నుండి క్రింద పడిపోవటం, కళ్ళు కనపడకపోవటం, ఎటు పోవాలో అర్థం కాకపోవటం, ఎవరో ఉన్నారు, నన్ను ఎవరో ఏదో చేశారు అని ప్రభువా నువ్వెవడవి అన్నాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. తర్వాత ఏమంటాడంటే 10వ వచనం చూడండి. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా.
అంటే ఇక్కడ చూడండి, 8వ వచనంలో ప్రభువా అన్నాడు, లార్డ్ ప్రభువా అన్నాడు. అలాగే 10వ వచనంలో ప్రభువా అన్నాడు, లార్డ్ అంటున్నాడు. ఇక్కడ మీరు పదాలు చూస్తే ప్రభువా ప్రభువా పదాలు ఓకే. 8వ వచనంలో కూడా ప్రభువా అని పిలిచాడు, 10వ వచనంలో కూడా ప్రభువా అని పిలిచాడు. కానీ ఈ పిలిచిన సందర్భం ఆలోచిస్తే 8వ వచనంలో ప్రభువా అని పిలిచింది నెగటివ్ సెన్స్లో పిలిచాడు. నాకు ఎదురు లేదనుకున్నాను, నన్ను కొట్టగలిగిన వాడు, నన్ను ఏదైనా చేయగలిగిన వాడు ఎవడో లేడనుకున్నాను. అసలు ఎవడో నువ్వు? ఇంత గొప్ప వెలుగును పంపించావు నా మీదకి, ఆ వెలుగు వచ్చి నా కళ్ళు కప్పేసింది, నా కళ్ళు గుడ్డి అయిపోయినాయి. ఎవడో నువ్వు? అసలు నీ పేరేంటి? నా మీద నువ్వు అంత బాసిజం చేస్తున్నావు, ఎవడో నువ్వు అని నెగిటివ్గా అడిగాడు. సో ప్రభువా అని ఫస్ట్ పిలిచినప్పుడు ఇట్ ఈజ్ నెగటివ్ సెన్స్, వ్యతిరేకంగా అన్నాడు ఆ పదం. 10వ వచనంలో ప్రభువా అని ఏ స్థితిలో అన్నాడంటే, మరలా చూసుకోండి ఒకసారి. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, అంటే నన్ను దర్శించింది యేసుక్రీస్తు ప్రభువు అనేది అప్పటికి అర్థమైపోయింది. ఇక నన్ను దర్శించింది ఈ ఆకాశమునకు సృష్టికర్త అనేది అర్థమైపోయింది. కాబట్టి నన్ను యేసుక్రీస్తు ప్రభువారు దర్శించాడు అన్న సంగతి అర్థమైంది. ఇంతకాలము యేసుక్రీస్తు ప్రభు అంటే ఈయనకి పడదండి. పడిద్దా? అసలు దేవుడు లేడు అని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మరి పోరాడాడు అనంటే ఈ సౌలే. ఆ రోజుల్లోనే మరి వ్యతిరేకంగా పోరాడాడు, ఆ రోజుల్లోనే చాలా వ్యతిరేకంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నన్ను దర్శించింది యేసుక్రీస్తు ప్రభు అని ఈ సౌలుకు అర్థమయ్యి ఇప్పుడేమంటున్నాడంటే, ప్రభువా నేనేమి చెయ్యాలి అన్నాడు. అంటే పాజిటివ్ సెన్స్లో ప్రభువా అన్నాడు. ఏ సెన్స్లో అన్నాడండి? పాజిటివ్ సెన్స్. 8వ వచనంలో ప్రభువా అని ఎట్లా అన్నాడు? నెగటివ్ సెన్స్లో అన్నాడు, నువ్వెవడవే ప్రభువా అని. 10వ వచనంలో ప్రభువా నేనేమి చెయ్యాలి అన్నాడు. పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, లార్డ్ అనే పదం చాలా పవర్ఫుల్ వర్డ్, చాలా పవర్ ఉంది. మనకు సహజంగా మన భారతదేశం ఇంగ్లాండ్ వాళ్ళ చేత పరిపాలించబడిన రోజుల్లో, ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో, ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు మొత్తం మీద ఒక్కళ్ళకే అధికారం ఉండేది. అంటే దేశం మొత్తాన్ని వాళ్ళు ఒక్కళ్ళే పరిపాలించేవాళ్ళు. అందుకని వాళ్ళని ప్రభువు అని పిలిచేవాళ్ళు. డల్హౌసీ అనే వ్యక్తి, బ్రిటన్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు డల్హౌసీ అనే వ్యక్తి మన దేశాన్ని పరిపాలించాడు. ఆయన్ని ద లార్డ్ డల్హౌసీ అనేవాళ్ళు. డల్హౌసీ ప్రభు. అలాగే మౌంట్ బాటన్ అనే ఒక రాజు పరిపాలించాడు మన దేశాన్ని. ఆయన్ని ద లార్డ్ మౌంట్ బాటన్ ప్రభువు అని పిలిచేవాళ్ళు. అంటే ఆ ప్రభువు, లార్డ్ అనే పదం చాలా పవర్ఫుల్ వర్డ్, ఆమ్నిపొటెంట్.
చాలా పవర్ఫుల్ వర్డ్గా ఉంటా ఉంది ఈ ప్రభువు అనే పదం. అయితే ఈ ప్రభువు లార్డ్లో ఆయన అధికారము పనిచేస్తుంది. దానిని లార్డ్షిప్ అంటాం. లార్డ్షిప్ అంటే ప్రభువు యొక్క అధికారం. అది సహజంగా మనకి కొంతమంది ఫ్రెండ్స్తో స్నేహం చేస్తే ఫ్రెండ్షిప్ అంటాం. ఏ షిప్ అండి ఇది? ఫ్రెండ్షిప్ అంటాం. కొంతమంది బంధువులు కలుసుకుంటే మా బంధువులండి రిలేషన్షిప్ అంటాం. ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ అంటే బంధువులందరూ ఒకటే, ఫ్రెండ్స్ అంతా ఒకటే. అలాగే దేవునికున్న ఆధీనము, దేవునికున్న అధికారాన్ని చూస్తే లార్డ్షిప్ అంటే ఆయన ప్రభుత్వము. అది ఆయన ప్రభుత్వం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి, సౌలు అనే వ్యక్తి ఇప్పటి వరకు సాతాను అధికారములో ఉన్నాడు. ఏది? 8వ వచనం వరకు ప్రభువా నీవెవడవేనన్నాడు చూడు, సాతాను అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు 10వ వచనంకి వచ్చేసరికి దేవుని అధికారము క్రిందకు వచ్చాడు. హల్లెలూయా! అందరూ చప్పట్లు కొట్టండి. 8వ వచనం వరకు ఏ అధికారంలో ఉన్నాడు? సాతాను అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు 10వ వచనంకి వచ్చేసరికి దేవుని అధికారంలోనికి వచ్చాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా నేనేమి చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. ప్రభునంతులారా, మన జీవితం కూడా ఈ సౌలు జీవితం లాగానే కొంతకాలమేమో సాతాను ప్రభుత్వం క్రింద ఉంటాం మనం. అంటే మారు మనసు ఉండదు, దేవుని వాక్యం విలువ తెలియదు, ప్రార్థన విలువ తెలియదు, అలాగే దేవుని శక్తి అంటే ఏంటో అర్థం కాదు, పరలోకం అంటే ఏంటో తెలియదు. లోక సంబంధంగానే ఉంటాము కానీ దేవుని విషయాలు మనం ఆలోచన చేయము. అంటే సాతాను అధికారము క్రింద ఉంటాము. సాతాను అధికారము క్రింద ఉంటున్నామంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైనటువంటి విషయాలలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మన ఆలోచనలు లోక సంబంధముగా ఉంటాయి. ధనవంతుడు ఇహలోకాన్ని గూర్చి ఆలోచించాడు, పరలోకాన్ని గూర్చి ఆలోచించలేదు. అది సాతాను అధికారం. అది అలాగే ఎలీషా దగ్గర ఉన్న గెహజీ ఆ నయమానిచ్చే వస్త్రాలు, వెండి వాటి కోసమే ఆశపడ్డాడు కానీ దేవుని శక్తి కొరకు ఆశపడలేదు. అనగా సాతాను అధికారం క్రింద ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన సమాధుల్లోనికి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు, సర్వోన్నతుడా, దావీదు కుమారుడా, నాతో నీకేం పని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఎందుకన్నాడంటే అతను ఏ అధికారం క్రింద ఉన్నాడు? సాతాను అధికారం క్రింద ఉన్నాడు. అంటే సాతాను ప్రభుత్వము క్రింద ఉన్న వాళ్ళు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ క్యారెక్టర్స్ వేరుగా ఉంటాయి. పాప స్వభావంతో వారు జీవిస్తూ ఉంటారు. అలాగే సౌల్ లాగా తిరుగుబాటు మనసు, రెబెలియస్ మైండ్, లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. నాకు ఎదురు లేదు, నేను ఏదైనా చేయగలనని అదిరిపడతా ఉంటారు, అదిరిపాటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎవరయ్యానంటే సాతాను ప్రభుత్వం క్రింద ఉన్నవాళ్ళు. అయితే పిల్లరా, ఆ సమాధుల్లో సాతానుడు పట్టి ఆ యవనస్తుడు, సర్వోన్నతుడా, దావీదు కుమారుడా, నాతో నీకేం పని, వదిలిపెట్టి వెళ్ళిపో అంటే దేవుడేం చెప్పాడంటే, సాతానా
ఇతనిలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అని అన్నాడు. ఆమేన్. ఆ యవనస్తుల్లో ఉన్న దయ్యాలన్నీ బయటికి వెళ్ళినప్పుడు అతను నిజమైన యవనస్తుడిగా మారాడు, దేవుని బిడ్డగా మారిపోయాడు. అనగా దేవుని ప్రభుత్వం క్రిందకు వచ్చాడు. దేవుని ప్రభుత్వం క్రిందకు వచ్చాడు. హీ కేమ్ అండర్ ద లార్డ్షిప్. దేవుని ప్రభుత్వం క్రిందకు వచ్చాడు. అలాగే పిల్లరా, ఇక్కడ ఈ సౌలు కూడా తిరుగుబాటు చేయటం, సంఘాలని హింసించటం, సంఘాలను చిత్రహింసలు చేయటం, నేటి దినాలలో సంఘాలను లేక ప్రార్థనా స్థలాలను ధ్వంసము చేయటం అనేది ఇప్పుడు కాదు, సౌలు అసలు ఆరంభికుడు దీనికి. సౌలు ప్రారంభించాడు దీన్ని. ఆ రోజు నుండి సౌలు సాతానుడు కంట్రోల్లో, సాతానుడు స్వాధీనములో ఉంటూ వచ్చాడు, సాతానుడు ప్రభుత్వం క్రింద ఉంటా వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఒక వెలుగును పంపించి ఈ యవనస్తుడిని దర్శించిన తర్వాత ఇతడు దేవుని ప్రభుత్వం క్రిందకు వచ్చాడు. అందుకనే 10వ వచనంలో ఒకసారి అందరూ చదవండి. అప్పుడు నేను చదవండి. ప్రభువా, నేనేమి చేయాలి అంటున్నాడు. అంతకుముందు ఏమన్నాడు? నువ్వెవడవి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేనేమి చేయాలి అంటే అర్థం ఏంటి అని అంటే, నేను నీకు సరెండర్ అయిపోతూ ఉన్నాను. మనకి ఇంగ్లీష్ పాటల్లో ఒక పాట ఉంది, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ టు యూ. నేను నీకు స్వాధీనం అవుతున్నాను, నీకు లోబడుతూ ఉన్నాను. పిల్లరా, మన జీవితాలని సాతాను ప్రభుత్వం క్రింద కొన్ని సంవత్సరాలు ఉంటామండి మనం. కొంతమంది 20 సంవత్సరాలు ఉంటారు, 21వ సంవత్సరం దేవుని తెలుసుకుంటారు. కొంతమంది 40 సంవత్సరాలు సాతాను క్రిందే ఉంటారు, 41వ సంవత్సరంలో దేవుని తెలుసుకుంటారు. కొంతమంది 50 సంవత్సరాల వరకు సాతానుడు స్వాధీనంలోనే ఉంటారు. నువ్వు ఎంతకాలం సాతానుడు స్వాధీనంలో ఉన్నా సరే నువ్వు త్వరగా బయటపడాలి. నువ్వు త్వరగా దేవుని ప్రభుత్వం క్రిందకి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుని స్వాధీనంలోనికి మనం రావాలి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు 15వ సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించాడు. ఆ 15వ సంవత్సరంలో 10th క్లాస్ పరీక్షలు రాశాను. ఇక ఒంటరిగా వెళ్ళి ప్రభువా నాకు మారు మనసు కావాలి, రక్షణ కావాలని ప్రార్థన చేశాను కొన్ని నెలలు. అలా చేయగా దేవుని యొక్క దర్శనం, దేవుని స్వరం విన్నాను. ఆ రోజు నుండి దేవుని ప్రభుత్వం క్రిందకు, లార్డ్షిప్ క్రిందకి నేను వచ్చేసాను. అలాగే ప్రియులరా, మనము బ్రతికినంతకాలం నువ్వు సాతానుడు ప్రభుత్వం క్రింద ఉంటే చాలా నష్టపోతావు. కొంతకాలం ఉన్నావు సాతానుడు ప్రభుత్వం క్రింద ఈ సౌలులాగా, కానీ నువ్వు త్వరగా బయటపడాలి. త్వరగా దేవుని స్వాధీనములోనికి, దేవుని ఆధీనములోనికి మనం రావాలి. అనగా మనము దేవుని క్రిందకు రావాలి. అందుకనే ఇక్కడ 10వ వచనంలో ఏం చదువుతున్నామంటే, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. అయితే ఇప్పుడు మనము దేవుని ప్రభుత్వం క్రిందకు వీ హ్యావ్ టు కమ్ అండర్ ద లార్డ్షిప్. దేవుని ప్రభుత్వం క్రిందకు రావాలి అని అంటున్నాం. మనం వచ్చేమా రాలేదా? దేవుని ప్రభుత్వం క్రిందకు రావటం అంటే ఏంటి అసలు? దేవునిని తెలుసుకున్నామని చెబుతున్నాం. దేవుని తెలుసుకోవటం అంటే ఏంటి అని కనుక చూస్తే,
నీవు సాతానుడు ప్రభుత్వం క్రింద ఉన్నావా, లేక దేవుని ప్రభుత్వం క్రింద, లార్డ్షిప్ క్రిందకు వచ్చావా అనేది నీకు ఎలా తెలుస్తుంది అని అంటే, దేవుని వాక్యంలో కొన్ని గుర్తులు చూద్దాం ప్రియులరా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నువ్వు దేవుని ప్రభుత్వం క్రిందకు వచ్చేవా రాలేదా అనేది చెక్ చేసుకోవటం ఎలాగూ అనంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అందరూ చెప్పండి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అంటే అక్కడ చూడండి, మీరు బైబిల్లో గమనించండి. ఇప్పుడు మరలా చూడండి, ఇప్పుడు యేసు ఏమన్నా తర్వాత ప్రభు అని, ఆ రెంటి మధ్య గ్యాప్ ఉందా లేదా? యేసుకి ప్రభువుకి గ్యాప్ ఉందా లేదా? ఉంది. ఆ గ్యాప్ ఎందుకు ఉందంటే, మీరు కలిపి చదవకూడదు, యేసు ప్రభు అనకూడదు. ఒకసారి చూసుకోండి, యేసు ప్రభు అని కలిపి చదవకూడదు. ఆ ప్రభు అనేది యేసులో మాట అయితే ఆ గ్యాప్ ఉండేది కాదు. అవి కూడా మనం గమనించాలి బైబిల్ చదివేటప్పుడు. యేసు ప్రభు కాదు, అక్కడ యేసు ప్రభు అని. అంటే యేసు పదం వేరు, ప్రభు పదం వేరు. అందుకని యేసు ప్రభు అని అంటే అర్థం ఏంటంటే, యేసుని ప్రభువుగా నువ్వు అంగీకరించాలి. ప్రభు అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా, ఒక దేశాన్ని పరిపాలించే మౌంట్ బాటన్ ప్రభు, లేక డల్హౌసీ ప్రభు, లేక బెంటింగ్ అనే ప్రభు, ఇలాంటి వాళ్ళు ఒక్క మాట చెబితే దేశమంతా లోబడాలి. అలాగే నువ్వు దేవునిని ఆయన ప్రభుత్వంలోనికి, ఆయన లార్డ్షిప్లోనికి నువ్వు వచ్చేవనే దానికి గుర్తేమిటంటే, దేవుడు నీ మీద ప్రభువుగా ఉండాలి. అనగా ప్రతి విషయంలో నువ్వు దేవునికి లోబడతా ఉండాలి. ప్రభు అనే మాట అది ఎలాంటిదేనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నావు, నీ చైర్లో నువ్వు కూర్చున్నావు, నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసు, నీ వర్క్ నువ్వు చేస్తావు, సిస్టమ్ ఆన్ చేసావు, నీ వర్క్ చేస్తున్నావు. నీ మీద మేనేజర్గా ఉంటాడు చూడండి, ఆయన నీ దగ్గరకు వచ్చి వెంటనే నీకు పలానా చోటకు వెళ్ళి ఆ పని చేసిరా సార్ అని అంటే, వెంటనే ఏం చేస్తావు నువ్వు? ఓకే సార్ అని చెప్పేసి నువ్వు చేస్తున్న పని కూడా మానేసి వెంటనే నువ్వు వెళ్ళిపోతావు. అంటే నీ సీట్లో పనే, నీ మేనేజర్ వచ్చి నీకు ఏదైనా వేరే పని అపాయింట్ చేస్తే చేసే పని మానేసి ముందు మేనేజర్ చెప్పిన మాట వింటావు. కారణం ఏంటంటే, ఆయన నా మేనేజర్, ఆయన చెప్పిన పని నేను చేయాలనేది నీకు తెలుసు. అలాగే ప్రియులరా, మనము యేసుని ప్రభువుగా అంగీకరిస్తే ఆయన చెప్పిన మాట మనం వింటూ ఉండాలి. ఆయన నీకేది చెబితే అది నువ్వు చేస్తూ ఉండాలి. ఆయన నీకు ఏది బోధిస్తే అది వింటూ ఉండాలి. ఆయన నీకు చెప్పిన పని నువ్వు చేస్తూ లోబడుతూ ఆయన ఆజ్ఞ మేరకు నువ్వు నడుస్తూ ఉండాలి. అనగా ఎస్ లార్డ్ ఐ విల్ ఫాలో అన్నట్లుగా నువ్వు చెప్పాలి. ఇందాక మనం పడాం చూడండి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, no turning back, no turning back.
నేను యేసుక్రీస్తును వెంబడించడానికి నేను నిర్ణయించుకున్నాను, నేను వెనుకకు తిరిగేది లేదు. అది నువ్వు యేసును ప్రభువుగా అంగీకరించావని అర్థం. సౌలు అండి మారిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏది చెబితే అదే చేశాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు. అవి శ్రమలైనా, దెబ్బలైనా, నిందలైనా, అవమానములైనా దేవునికి వ్యతిరేకంగా ఒక్కటి కూడా చేయలేదు. కారణము యేసును ప్రభువుగా అంగీకరించాడు. ఆమేన్. కావున పిల్లరా, నీవు దేవుని లార్డ్షిప్లోనికి, యేసుక్రీస్తు యొక్క లార్డ్షిప్, ఆ ప్రభుత్వంలోనికి వచ్చావంటే అర్థం ఏంటంటే ఆయనను నువ్వు ప్రభువుగా అంగీకరిస్తావు. ఆయన ఏది చెబితే అది నువ్వు చేస్తావు. అలా చేసే మనసు నీకు వస్తేనే నువ్వు దేవుని ఆధీనంలోనికి వచ్చావని అర్థం. మరొక కారణం చూద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతను. ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రభువా ప్రభువా అనే 2 పదాలు కనపడుతున్నాయి. అక్కడ కూడా ప్రభువా అని అన్నాడు కదా సౌలు. అలాగే ఇక్కడ కూడా ప్రభువా ప్రభువా అని కనపడుతుంది. ఏమిటి ప్రభు? అక్కడ అపొస్తలుల కార్యములో ప్రభువా అనేదేమో సౌలు చెప్పాడు. ఇక్కడ ప్రభువా ప్రభువా అని ఎవరు చెబుతున్నారంటే మనం చెబుతున్నాం. ఇది మనకు సంబంధించిన పదం. ప్రభువా ప్రభువా. మనకు పాట ఉందండి, ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా నిన్ను నమ్మి. లేరా, దేవుని ఆధీనంలోనికి, దేవుని లార్డ్షిప్లోనికి మనం వచ్చామంటే అర్థం ఏంటంటే దేవుని నువ్వు నమ్ముతావు, ఎవరికి నువ్వు భయపడవు. ఎవరికి నువ్వు భయపడవేక. శోధనకు భయపడవు, ఎందుకంటే ఆ శోధన జయించే శక్తి దేవుని దగ్గర ఉందని నువ్వు నమ్మావు కాబట్టి శోధనకు నువ్వు భయపడవు. ఒకవేళ ఏదైనా రోగం వచ్చిందనుకోండి, రోగానికి కూడా నువ్వు భయపడవు, ఎందుకంటే ఈ రోగము నాలో నుండి నా ప్రభు తీసివేయగలడు అని నువ్వు నమ్మావు. ఆ రోగానికి ఆయన ప్రభు అండి. నీకు శోధన ఉందో చూడు, ఆ శోధనకు ఆయన ప్రభు. అలాగే నీకు ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతుంది చూడు, ఆ సమస్యకు ఆయన ప్రభు. అంటే ఇవన్నీ కూడా ఆయన నామములో వెళ్ళిపోతాయి. ఆమేన్. ఆయన నామంలో వెళ్ళిపోతాయని నువ్వు నమ్మావు కాబట్టి మనం దేనికి భయపడం, దేనికి భయపడం. అది ఆర్థిక బాధ అయినా, అది రోగ సంబంధము, వ్యాధి సంబంధమైందైనా, శత్రువుల సమస్యలైనా సరే, ఏది వచ్చినా సరే, మై గాడ్ ఈజ్ విత్ మీ, మై లార్డ్ ఈజ్ మై షీల్డ్. ఆయన నా దండము, ఆయన నా దుడ్డు కర్ర, ఆయన నా కాపరి, మై లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఈ పదాలు ఎందుకు అనంటే నువ్వు ఆయన నమ్మావు.
నువ్వు ఆయన నమ్మావు కాబట్టి నువ్వు భయపడవేక. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని యొక్క లార్డ్షిప్లోనికి, ఆ దేవుని ప్రభుత్వంలోనికి నువ్వు వచ్చేవు అనే దానికి గుర్తు ఏమిటంటే నీవు భయపడవు. నీవు భయపడవు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? మీరు నా మాటకు లోబడాలి. అందుకే నువ్వు లార్డ్షిప్లోనికి, దేవుని ఆధీనంలోనికి వచ్చావంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడతావు. ఒబీడియన్స్. యూ విల్ షో ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపుతావు. సౌలు ఒక్కసారి దేవుని వాక్యానికి విధేయత చూపించాడు, ఇక అంతేనండి, ఆయన జీవితంలో ఎన్నడూ మరలా వెనక్కిపోలేదు. ప్రభునందు పిల్లరా, దేవుని ఆధీనంలోనికి వచ్చేమనే దానికి గుర్తు దేవునికి విధేయత చూపుతావు, దేనికి మనము భయపడము. తర్వాత దేవుని లార్డ్షిప్లోనికి మనం వచ్చేమనే దానికి ఇంకొక గుర్తు ఏమిటో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. దయచేసి అందరూ చదవండి. 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. చూడండి, నువ్వు దేవుని ఆధీనంలో ఉన్నావు. యు కేమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వ ఆధీనంలోనికి వచ్చేవనే దానికి గుర్తు ఏమిటంటే పరిశుద్ధాత్మ వలన నువ్వు మాట్లాడుతూ ఉంటావు. యూ విల్ స్పీక్ విత్ గాడ్స్ స్పిరిట్. యూ విల్ ప్రే ఇన్ హోలీ స్పిరిట్. యూ విల్ సింగ్ ఇన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ ఉంటావు. పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతూ ఉంటావు. పరిశుద్ధాత్మతో నింపబడి పాడుతూ ఉంటావు. నీవు పాటలు పాడుతూ ఉంటే దేవుని ఆత్మ నిన్ను కదిలిస్తుంది, నీ పాటలు వింటున్న వారిని కూడా కదిలిస్తూ ఉంటుంది. When you sing songs, we have to fulfill with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు పాడాలి. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు బోధించాలి. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రజల్లో ఉన్న దయ్యాలు కేకలు వేసి పారిపోతూ ఉంటాయి. కావున దేవుని స్వాధీనములో ఉన్నాము అనే దానికి గుర్తేమిటంటే నీవెక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు. ఒక దినాన ఒక సహోదరి ఇలాగే ఒక సండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక నలుగురు, 2 తల్లిదండ్రులు 2 పిల్లలు, నలుగురికి భోజనం వండుతూ ఉందంట. వంటగదిలోకి వెళ్ళి రేషన్ తీసుకొని వేస్తూ ఉంటే ఆ బియ్యం ఆ పాత్రలో వేసేటప్పుడు, అంటే నలుగురికి వండాలి కదా, నలుగురికి వేసేటప్పుడు ప్రభు అంటున్నాడంట, ఇంకా 2కి ఎక్కువ వండు అంటున్నాడంట. ఇద్దరికి ఎక్కువ వండు అన్నారంట. ఇంకంతే, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. సరే ప్రభు అని అనుకోండి, 6గురికి వండేసిందట. వంట చేసేసింది, చర్చిలోకి వచ్చేసింది. జరిగింది ఏంటంటే వాళ్ళ బంధువులు ఇంటికి వెళితే ఇప్పుడు చర్చికి వెళ్ళి ఉంటారని వాళ్ళని కలుసుకోవడం కోసం డైరెక్ట్గా చర్చికి వచ్చారంట. చర్చి అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళారు. వాళ్ళకి భోజనం వండిందా లేదా? ఎవరు చెప్పారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పిల్లరా, అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద పెద్ద విషయాల వరకు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ ఆధీనంలోనికి వచ్చామని గుర్తిది. నువ్వు దేవుని ఆత్మ ఆధీనంలో ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా?
నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు, హ్యాపీగా మాట్లాడుకుంటారు. నీవు దేవుని వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మ నీతో ఏమంటాడు తెలుసా? వీళ్ళతో మాట్లాడటం కాదు, నీ గదిలోకి వెళ్ళి చాపేసుకొని ఒంటరిగా ప్రార్థన చేయంటాడు. అందరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే నీవు ఒంటరిగా వెళ్ళి చాపేసుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటావు. ఏంటా తను ఒక్కడే ఉన్నాడని మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూస్తే నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటావు. వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ నేను ప్రేరేపిస్తా ఉన్నాడు ప్రార్థన చేయమని. ద హోలీ గోస్ట్ విల్ లీడ్ యూ, ద హోలీ స్పిరిట్ విల్ ఫుల్ఫిల్ యూ. పిల్లరా, దేవుని ఆత్మ ఆధీనంలోనికి వచ్చేమనే దానికి గుర్తులు చెబుతూ ఉన్నాం ఈరోజు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనూ యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి రావాలి. అందుకనే సౌలు, ప్రభువా నేనేమి చేయాలో చెప్పు, నేనేం చేయమంటావో చెప్పు. సహోదరుడా సహోదరి, నీ కుటుంబాన్ని నువ్వు ఏం చేయాలో నీకు తెలీదు, నీ పిల్లల్ని ఎలాగో పెంచాలో నీకు తెలీదు, నీ కుటుంబాన్ని ఎలాగో డెవలప్ చేసుకోవాలో నీకు తెలియదు. నీకు భౌతికమైన నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ నాలెడ్జ్ కావాలి. దేవుని యొక్క వెలుగు, దేవుని జ్ఞానం నీకు కావాలి. దేవుని జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందంటే యు హ్యావ్ టు కమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్. దేవుని స్వాధీనము క్రిందకు నువ్వు రావాలి. యెహోషువ దేవుని స్వాధీనం క్రిందకు వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ఏమిటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఇంకంతే, దానిలో ఇక సెకండ్ థాట్ లేదు, ఇక వేరే డైరెక్షన్ లేదు. నా ప్రభుతో నేను నా కుటుంబం ఉంటాం. కారణం దేవుణ్ణి తెలుసుకున్నాడు. అలాగే పేతురు కూడా తన పత్రికలు ఏమని రాస్తాడంటే, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోనండి, ఆ ప్రభువు దయాళుడని రుచి చూసి తెలుసుకోనండి. దేవుని నువ్వు టేస్ట్ చేస్తే దేవుని శక్తిని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ నింపుదలను, దేవుని ఆలోచనలు, దేవుని స్నేహాన్ని, దేవుని సహవాసాన్ని, దేవునితో ఉండే భాగ్యాన్ని నువ్వు టేస్ట్ చేస్తే యూ కెన్ నెవర్ గో బ్యాక్. ఎన్నడూ నువ్వు వెనక్కి వెళ్ళలేవిక. దేవుని నువ్వు అలాగూ రుచి చూడాలి, దేవునితో అలాగూ నువ్వు సంబంధం పెట్టుకోవాలి, దేవునితో నువ్వు లీనమైపోవాలి. నేను ఎంతకాలం బ్రతుకుతాను? ద ఏజ్ ఈజ్ గోయింగ్ ఆన్, ద ఏజ్ ఈజ్ కమింగ్ ఎండింగ్. ఈ యుగం అనేది అంతం వచ్చేస్తూ ఉంది. నేను నా ప్రభు కొరకు జీవించాలి, పరలోకానికి చేరాలి అనే ఆలోచనతో నువ్వు బ్రతుకుతూ ఉంటావు. సౌలు అలాంటి ఆలోచనల్లోనికి వచ్చేసాడు. దేవుని ఆలోచనలోనికి, దేవుని నింపుదలలోనికి, దేవుని యొక్క గవర్నమెంట్లోనికి, ప్రభుత్వం అనగా దేవుని ప్రభుత్వంలోనికి సౌలు వచ్చేసాడు. అందుకని అంటున్నాడు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనో యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. పిల్లరా, ఇంకా నువ్వు దేవుని ఆధీనములోనికి వచ్చేవనే దానికి ఇంకొక గుర్తు ఏమిటంటే, చూడండి దేవుని వాక్యములో యోహాను సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనం చదవండి దయచేసి.
13 నుండి చదువమ్మా. ప్రభు అనే మాట ఉంది అక్కడ. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగు చేసి తిని. పిల్లరా, ప్రభువును నువ్వు ప్రభువు అని పిలుస్తున్నావు. యేసు ప్రభు నా దేవుడు, ఆయన నా రక్షకుడు, నా తండ్రి, మహోన్నతుడు, మహాగణుడు, నా దేవుడు, నా తండ్రి, నా కాపరి, నా వైద్యుడు. దేవుణ్ణి రకరకాలుగా నువ్వు పిలుచుకుంటున్నావు. అయితే ఈ ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రభు అని పిలుస్తున్నావు కదా, మంచిదే. నువ్వు నన్ను బోధకుడు అని పిలుస్తున్నావు కదా, మంచిదే. అయితే నేను ప్రభువునైతే నేనేం చేశాను? ఏం చేశాను నేను మీకు అని అంటాడు. మిమ్మల్ని అందరినీ నిలబెట్టి మీ పాదాలు కడిగాను కదా నేను. మీ పాదాలు బేషన్లో నీళ్లు పోసుకొచ్చి మీ పాదాల మీద పోసి మీ పాదాలు శుభ్రంగా కడిగి నా నడుముకు టవల్ కట్టి ఆ టవల్ తీసి మీ పాదాలు వంగొని తుడిచాను కదా. నేను ప్రభువునైతే నేను ఆ పని చేశానా చేయలేదా? చేశాను కదా. మరి నేను ప్రభువునైతే మీరు నన్ను ప్రభువుగా ఎంచితే నేను చేసినట్లు మీరు కూడా చేయండి. ఆమేన్. అనగా పిల్లరా, నువ్వు దేవుని స్వాధీనంలోనికి వచ్చేవు అనే దానికి గుర్తు ఏమిటంటే మనుష్యుల పాదములు కడిగే స్థితిలో మనం ఉంటాము. ఒక సమయంలో నేను మందిరంలో ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరినీ నిలబెట్టి ఇదే వాక్యాన్ని నేను ఆ రోజు చెప్పాను. ప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. నేను నిజమైన దైవజనుడైతే, నేను నిజంగా తగ్గించుకునేవాడిని అయితే ఇప్పుడు నేను ఆ పని చేయాలని బేషన్లో నీళ్లు తెప్పించి చర్చిలో ఉన్న వాళ్ళని అలాగ నిలబెట్టి నేను వంగు అని ప్రతి ఒక్కళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ నీళ్లు వాళ్ళ కాళ్ళ మీద పోసి నా నడుము కట్టుకున్న టవల్ తీసి వాళ్ళ కాళ్ళు తుడిచి ఒక్కొక్కళ్ళని చర్చిలో వాళ్ళని అందరినీ కాళ్ళు కడిగాను నేను. నేను వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటుంటే కరెంట్ షాక్ తగిలినట్టు అన్నా 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 వద్దన్నా వద్దా. లేదయా, నేను నిజంగా దేవుని మాదిరి మీకు చూపించాలి, నేను కడగాలి. ఈ వాక్యం చెప్పాను, కానీ నాకు ఆ తగ్గింపు ఉందా లేదా దేవుడు చూస్తున్నాడు. నేను కడగాలి. అందరి కాళ్ళు కడిగి అందరి కాళ్ళు తుడిచాను మందిరంలో. లేరా, నీవు దేవుణ్ణి ప్రభువుగా ఎంచినట్లయితే యు హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. యు నీడ్ హ్యూమిలిటీ, యు నీడ్ హంబుల్నెస్. ఆయనను నా యేసు ప్రభు గొప్పవాడండి, ఆయన ప్రభు అండి అని అంటాం కాదు. యు హ్యావ్ టు షో ఇన్ యువర్ యాక్టివిటీస్, యు హ్యావ్ టు షో ఇన్ యువర్ డైలీ లైఫ్, ఇన్ యువర్ డీడ్స్. నీ క్రియల్లో కనబడాలి. సౌలు ఇలాంటి లార్డ్షిప్ క్రిందకు వచ్చాడు. కొట్టేవారి చేత కొట్టించుకున్నాడు, తిట్టేవారి చేత తిట్టించుకున్నాడు, భోజనం లేకపోతే భోజనం లేకుండా ఉండిపోయాడు, సముద్ర అపాయాలు వస్తే అలాగే ఉండిపోయాడు. ఎవరన్నా నిందలు వేస్తే జుట్టు పట్టుకొని రోమా గవర్నమెంట్ సైనికులు ఆ రోడ్డు మీద ఈడ్చుకుంటా వెళుతుంటే ఒకప్పుడు వాళ్ళని హింసించాడు, ఇప్పుడు వాళ్ళని ఈడ్చుకెళ్తుంటే అలాగ లోబడి వెళ్ళిపోతా ఉన్నాడు. కారణము దేవుని ఆధీనములోనికి వచ్చాడు.
ఈనాడు ఈ దేవుని ఆధీనంలోనికి వచ్చి దేవుని క్రియల ప్రకారము నీవు నేను చేయగలిగితే సమాజంలో ఎలాంటి వారైనా దేవుని దగ్గరకు వస్తారు. నేను మారను, నేను నమ్మను, ఆ ప్రభువు నాకు అవసరం లేదు అనగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. కారణము ఆ మాదిరి, యేసు మాదిరి మనం చూపిస్తూ ఉన్నాం. మరి ఎలాగ నువ్వు రెడీ అవుతావా? ఎలాగ నువ్వు సిద్ధపడతావా? యేసు ప్రభు అని నీవు నీ జీవితంలో అంగీకరిస్తావా? నీ సహోదరుల ముందు నువ్వు తగ్గించుకొని మాట్లాడతావా? వాళ్ళను గొప్పగా చూసుకుంటూ నిన్ను తక్కువగా చూసుకోగలవా వాళ్ళ ఎదుట? నువ్వు వాళ్ళతో మాట్లాడితే మృదువైన మాటలు మాట్లాడగలవా? గర్వం అనేది ఎక్కడ ప్రదర్శించకుండా తగ్గించుకొని నువ్వు ఉండగలవా వాళ్ళ ఎదుట? అప్పుడే నువ్వు యేసుని ప్రభువుగా అంగీకరించేవని అర్థం. అప్పుడే నీవు ఈ ప్రభు పరిపాలన క్రింద, ఈ లార్డ్షిప్ క్రిందకు వస్తున్నావు అని అర్థం. అయితే ప్రియులారా, ఈ లార్డ్షిప్ అనేది చాలా పెద్ద టాపిక్. ఇంకా వేరే విషయాలు మీకు చెప్పాలి. ఈ లార్డ్షిప్ క్రిందకు మనం రావాలి. మొదట దేవుని మన ప్రభువుగా, అలాగే దేవుని మనం అంగీకరించి ఆయన ఆత్మ స్వాధీనంలోనికి మనం రావాలి. అయితే ఈ లార్డ్షిప్ కిందకు వచ్చిన తరువాత మనం వచ్చేమా రాలేదా అనే గుర్తులు ఇప్పటి వరకు చూసాం. అపోస్తుడైన పౌలు గారు ఈ లార్డ్షిప్ క్రిందకు వచ్చి ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. అయితే ఇప్పుడు ఈ దేవుని ఆత్మ ఆధీనంలోనికి మనం వస్తే, అంటే దేవుణ్ణి మన ప్రభువుగా, దేవుని మన రక్షకుడిగా, యేసుక్రీస్తుకు మనం లోబడుతూ ఉంటే నీకొచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్షిప్. ఈ లార్డ్షిప్ వలన నీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయో ఆ బ్లెస్సింగ్స్ కోసమైనా నువ్వు దేవుణ్ణి లార్డ్షిప్గా చేసుకోవాలి. ఆమేన్. ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఒకటి, రోమీలకు రాసిన పత్రిక, కొంచెం ఫాస్ట్గా తీయండి. రోమీలకు రాసిన పత్రిక ఆల్రెడీ ఇది చూపించాను, కానీ ఈ బ్లెస్సింగ్స్లో సెకండ్ టైం చూపిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఈ దేవుని ఆధీనములోనికి, ఆయన లార్డ్షిప్లోనికి నీవు వస్తే నీకు జరిగేది ఏమిటంటే, మొదట నీవు రక్షింపబడతావు. ఆమేన్. నీ గుండె మీద చేయబెట్టుకొని ఈ మాట చెప్పు, నేను రక్షింపబడతాను, నా కుటుంబము రక్షింపబడుతుంది. ఆమేన్. అర్థమైందండి? దేవుని లార్డ్షిప్లోనికి, ఆయన ఆధీనంలోనికి నువ్వు వస్తే మొదట నువ్వు రక్షింపబడతావు, నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. రక్షింపబడితే ఉపయోగం ఏంటండి? నరకమా పరలోకమా? చెప్పాలి. రక్షింపబడితే నరకమా పరలోకమా? పరలోకం. నరకం అనేది మీరు చూడాలంటే ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాను మీకు. ఇప్పుడు మంచి 1 గంట టైంలో ఒక తార్ రోడ్డు మీదకి వెళ్ళండి, చెప్పులు వేసుకోవద్దు, 1 గంట నిలబడండి చాలు. ఓకేనా? నిలబడతా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు పోరా నరకానికి? సరే, మరి లార్డ్షిప్ కిందకని రండి, దేవుని స్వాధీనంలోకి రండి. ఆమేన్. కాబట్టి నీవు రక్షించబడతావు. దేవుని లార్డ్షిప్లోనికి వస్తే నువ్వు రక్షణ పొందుతావు, పరలోకానికి వెళతావు. రెండవది ఏంటో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి.
ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు. ఆమేన్. ఇక్కడ చూడండి పిల్లరా, మరలా చదవండి అందరూ. ప్రభు వలన, ఆ వచనం అందరూ చదవండి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రియులు చూడండి, ప్రభువుని మనం లార్డ్షిప్, ఆయన ఆధీనంలోనికి మనం వస్తే అక్కడ మనకుండే బెనిఫిట్ ఏమిటంటే 23వ వచనంలో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదము. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లార్డ్ అంటే ఆయనను మనం స్వాస్థ్యముగా పొందుతూ ఉన్నాము. స్వాస్థ్యము అంటే మనకు తెలుసు కదా, స్వాస్థ్యం అంటే హక్కు. దేవునికి ఏదైతే ఉందో అదంతా దేవుడు మనకు ఇచ్చేస్తాడు. నీవు ఒక కోటీశ్వరుడు అయిన తండ్రికి పుట్టావు అనుకో. నీ తండ్రి ఒక క్రోరోపతి, నువ్వు పుట్టావు, నువ్వు సంపాదించేది ఏమీ లేదు, కానీ నువ్వేమైపోయావు? కోటీశ్వరుడు అయిపోయావు. కారణం, ఆల్రెడీ మీ తండ్రి సంపాదించాడు, నువ్వు ఆ ఇంట్లో పుట్టావు కాబట్టి నువ్వు క్రోరోపతి అయిపోయావు. అలాగే యేసు క్రీస్తుకు నువ్వు పుట్టావు, యేసు క్రీస్తులోనికి వచ్చావు, యేసు క్రీస్తును ప్రభువుగా ఎన్నుకున్నావు, యేసు క్రీస్తుకున్నదంతా నీ స్వాస్థ్యం అయిపోయింది. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. కాబట్టి ఆయనలోనికి మనం వస్తే ఆయనే మన స్వాస్థ్యము. ఇప్పుడు ఈ స్వాస్థ్యం ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. ఈ ప్రభు నా స్వాస్థ్యముగా ఉండునుగాక అనండి. ఈ ప్రభు నా స్వాస్థ్యముగా ఉండునుగాక. ఆమేన్. ఆ స్వాస్థ్యములోనికి మనం వస్తాం. ఇంకొక బెనిఫిట్ చూపిస్తాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం చదవండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఆమేన్. జయించును అనగా దేవుని యొక్క లార్డ్షిప్ క్రిందకు నువ్వు వస్తే అన్ని పరిస్థితులలో నీకు జయము ఉంటుంది. విక్టరీ ఓవర్ ఆల్ ద థింగ్స్. అన్ని విషయాల్లో నీకు జయం. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, దేవునిని నువ్వు స్వాస్థ్యంగా పొందిన తర్వాత ఆ విషయంలో నువ్వు జయము చూస్తావు. అందుకనే మనం పాడతాం, జయము 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 ఎల్ల వేళల జయము 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 ఎల్ల వేళల జయము యేసు నామమునకే ఎల్ల వేళల జయము యేసు నామమునకే ఎల్ల వేళల జయము. అందరూ మీ కుడి చేయి పైకి లేపి ఎల్ల వేళలా జయము అనండి. మరలా చెప్పండి, ఎల్ల వేళలా జయము. నా కుటుంబములో ఎల్ల వేళలా జయము. నా జీవితంలో ఎల్ల వేళలా జయము. ఆమేన్. ఎల్ల వేళలా జయము దేవుడు నీకు ఇస్తాడు. కారణము ఆయన లార్డ్షిప్లోనికి నువ్వు వచ్చావు. అర్థమైందండి? కావున ఇప్పుడు మనం ఏమని చూసాం? ఆయన స్వాధీనంలోనికి, ఆయన ఆధీనంలోనికి వస్తే మొదట మనకేమొస్తుందని విన్నామండి? రక్షణ వస్తుంది. రెండవది, ప్రభు మనకు స్వాస్థ్యముగా మారతాడు. మూడవది, నీకు జయము వస్తుంది.
నాలుగవది ఏమిటో చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే ఇదేంటంటే ప్రియులారా, దేవుడు నీకు కొన్ని విషయాలలో అధికారం ఇస్తాడు. ఎలాంటి అధికారం ఇస్తాడంటే, పేదలకు సువార్త చెబుతావు, వాళ్ళు పరలోకానికి వెళతారు. ప్రస్తుతానికి ఆ పనే నేను చేస్తున్నాను. మారుమూల గ్రామాలకు వెళ్ళి చదువురాని మొరటి ప్రజలకు కూడా, చదువురాని మొరటి ప్రజలకి, ఇప్పటికీ నాగరికత అంటే ఏంటో తెలియనటువంటి అలాంటి ప్రజలు, ఆటవిక ప్రజలకు కూడా వాక్యం చెబుతూ ఉన్నాను. గ్రుడ్డివారికి చెబుతున్నాను, కుష్ఠవ్యాధి కలిగిన వారికి కూడా చెబుతూ ఉన్నాను, పేదలకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఆ అధికారం దేవుడు మనకిస్తాడు, నువ్వు దేవునిలోనికి వస్తే. తర్వాత ఏమంటున్నాడంటే, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి అన్నాడు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయనలోనికి వస్తే. ఇక లాస్ట్గా ఇంకా మరొక బ్లెస్సింగ్ ఏంటో చూసి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. నీకు దేవుడు ఏమిస్తాడంటే తన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ప్రియులారా, కావున మన జీవితంలో సాతానుడు ఆధీనంలో నుండి ఎవరి ఆధీనంలోనికి రావాలండి? మనం దేవుని ఆధీనంలోనికి రావాలి. దేవుని ఆధీనంలోనికి వచ్చిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి నీకు? 1, రక్షణ వస్తుంది. 2, ప్రభువు నీకు స్వాస్థ్యముగా ఉంటాడు. 3, జయము వస్తుంది. 4, దేవుని అధికారం నీకు వస్తుంది. 5, దేవుని ఐశ్వర్యం నీకు వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే దేవుని స్వాధీనంలోనికి మనం రావాలి, మన కుటుంబాలు రావాలి. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి, అవును ప్రభా, మీ స్వాధీనంలోనికి నేను రావాలి. సౌలు అలాగూ మీ స్వాధీనంలోనికి వచ్చినాడు కదా. మొదటిగా అయితే నెగిటివ్ సెన్స్లో ప్రభువా నువ్వు ఎవడివి అని అన్నాడు. తరువాత అయితే గ్రహించుకొని ప్రభువా నేనేమి చేయాలో చెప్పు అన్నాడు. మీ స్వాధీనంలోనికి సౌలు వచ్చినాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము పొందినాడు ప్రభా. అలాగూ మా జీవితాలు దేవుని స్వాధీనంలోనికి రావాలి అని మనం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపండి. మేము దేవుని స్వాధీనంలోనికి రావాలయ్యా. ఆ తర్వాత దేవుని స్వాధీనంలో ఉన్న ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి. అట్టి కృపను, గ్రహింపును మా అందరికీ మీరు దయచేయండి. ఈ ప్రియులకు దయచేయండి. ఈ సమయాన్ని అలాగూ సద్వినియోగం చేసుకొని బిడ్డలుగా చేయండి. మీ ఆత్మ వీరిని వెంటాడుతూ ఉండాలి, వీరిని నడిపిస్తూ ఉండాలి, వీరిని బలపరుస్తూ ఉండాలి ప్రభా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మీ ఆత్మ స్వాధీనంలో మేమందరం ఉండి మీ ఆశీర్వాదములు పొందడి వారిగా మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.